కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వెలుపులు చేసిన సుమన్ టీవీ రిపోర్టర్. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ నడిబొడ్డున ఏ శివాలయం ఉంది. ఆ శివాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ శివాలయం అక్కడ కాశీలో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ అదే తరహాలో శివాలయానికి పక్కనే శ్మశానం పక్కనే నాగులేరు ఒడ్డు ఉంది. ఆ నాగులేరు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏదైనా ఉందని అంటే నాగమయ స్వామి తల ఇక్కడ ఉంటే నడుము కొదంగల్లా తోక వచ్చేసరికి కారంపూడిలో ఉంది. ఈ నాగమయ స్వామిని మనసారా ఎటువంటి కోరికలు అయితే కోరుకుంటారో పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఏదైనా కుటుంబ కలహాలు చికాకులు అటువంటివి ఉంటే తీరతాయి. ఇక్కడ ఇది కార్తీక పౌర్ణమి రావడంతో ఈ మాసంలో కార్తీక మాసంలో సోమవారం ఈరోజు పౌర్ణమి రావడంతో ఈ గుడిలో డోలాచోళనం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఎంతో ప్రసిద్ధమైన దేవస్థానం ఇది. ఇక్కడ కాశీ నుంచి తీసుకొచ్చిన స్ఫటికలింగం ఉంది. ఆ స్ఫటికలింగానికి బోళాశంకరుడిని అతన్ని ఎలా అయితే మనసులో ఉంటుందో అదేవిధంగా ఇక్కడ స్ఫటికలింగం కూడా ఉంటుంది. మీద ఏదైతే అర్చనలు కానీ లేకపోతే అభిషేకాలు ఏదైతే చేస్తారో అదేవిధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అర్చకులు భక్తులు చెప్తూ ఉన్నారు. భక్తులు ఇక్కడ వచ్చిన కోరికలు నెరవేరని భక్తులు ఉన్నారు కొంతమంది, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. స్వామివారికి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏకాదశి రుద్రాభిషేకం జరిగినది. అట్లాగే ప్రతిరోజు కూడా ఏకాదశి రుద్రహోమం జరుగుతున్నది. మామూలుగా ఇక్కడ భక్తులంతా కూడా వచ్చిన వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. చాలామంది కూడా చాలా స్వామివారికి అనుగ్రహం వాళ్ళకి పిల్లలు కొడుతూ ఉంటారు. చాలా విశిష్టమైనది గుడి కూడా, చాలా పురాతనమైన గుడి ఇది. వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ స్వామివారు చాలా విశిష్ట కలిగిన వారు. పక్కనే మనకి నాగేంద్ర స్వామి కూడా ఉంటారు. పిల్లలను పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే కోరికలు కానీ ఇక్కడికి వచ్చి కోరుకోవడం వల్ల వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా చక్కగా రుద్రహోమము ఏకాదశి అభిషేకం మొత్తం జరిగినాయి. ముక్తేశ్వర విగ్రహం వల్ల భక్తులంతా కూడా ఎంతో సందర్శించుకొని విశేషంగా కార్తీక పౌర్ణమి వల్ల వాళ్ళ జ్వాలాతోరణం జరిగినది. జ్వాలాతోరణం వల్ల భక్తులంతా కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఎంతో సంతోషించారు. ఓం శివాయ నమః. దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామంలో వేంచేసినటువంటి అనాది నిర్ధమైన సుమారు 1000 సంవత్సరాల క్రితం నుండి వేంచేసి ఉన్నటువంటి పార్వతీ నాగేశ్వర సహిత ముక్తేశ్వర స్వామివారి దేవాలయం దాచేపల్లి. ఈ దక్షిణ కాశీగా పిలువబడుతుంది. కాశీలో ఎలాగైతే ఆ దేవాలయం నిర్మితమైందో ఈ దాచేపల్లిలో కూడా ఈ దేవాలయం ఇలా నిర్మితమై ఉంది. ఇక్కడ నాగేంద్ర స్వామి ఎంతో విశిష్టమైనటువంటి దేవుడు. ఇక్కడ శిరస్సు శివాలయం, నడుము నాగిలేరు, కొస కొదంగుళ్ళ 20 కిలోమీటర్ల దూరం భూభాగంలో ఈ నాగేంద్ర స్వామి వేంచేసి ఉన్నారు. ఈ శివాలయంలో అంతటి మహత్తరమైనటువంటి శివాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి ఆలయ ప్రదక్షిణ, వేద పండితుల మంత్రోచ్చరణలతోటి జ్వాలాతోరణ కార్యక్రమం వైభవంగా జరుపుకున్నారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ జ్వాలాతోరణాన్ని దాటి పునీతులయ్యారు. అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి మహత్తు తెలుసుకొని స్వామివారిని సేవించి తరించాల్సిందిగా కోరుతున్నాను.